గతంలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పిండు, మోడీ గారు మా పెద్దన్న అని చెప్పిండు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గజ్వేల్లో మిషన్ భగీరథ ఓపెన్ చేస్తున్నప్పుడు మోడీ గారు వచ్చిన సందర్భంలో కేసీఆర్ అన్న మాట ఏంటంటే, మోదీజీ ఆప్కా ఆశీర్వాద్ చాయి అని చెప్పాడు. అదే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏం మాట్లాడడం మీరు చూసారు. మోడీ ఏంది గీడి ఏంది అంటే దేశంలో మోడీ గారిని తిట్టిన తిట్లు నంబర్ 1 ఎవరంటే కేసీఆర్. ఏమైపోయిందో మనం చూసినాం. పక్క రాష్ట్రాల్లో కూడా ఎట్లా తిట్టిందో మీరు చూసిండ్రు, ఏమైపోయిందో మనం చూసినాం. బీహార్లో ఉన్న ముఖ్యమంత్రి ఏం తిట్టిండో చూసినాం, ఆయన ఏమైపోయిందో మనం చూసినాం. ఇవాళ ఈయన కూడా ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడేమో మా పెద్దన్న మేము సహకరించుకుంటాం, మాకు తప్పకుండా కేంద్ర సహకారం కావాలని చెప్పాడు. నిన్న స్టేట్మెంట్ చూసిన మోడీ గారి పెళ్లి కొడుక మాకు ఏం చేసినా చెప్పి ఆయన కోటేయాలంటున్నాడు. అంటే వాళ్ళకేమో కళ్ళు నెత్తికెక్కడానికి చాలా రోజులు పట్టింది, కానీ ఈయన కళ్ళు నెత్తికెక్కి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి 3 నెలలు కూడా పట్టలేదు. మరి వీళ్ళ సంగతి ఏదో చూద్దాం. కానీ నేను ఒకటే, ఇవాళ ఇంకొక 20-30 ఏళ్ళు పోయినప్పటికి కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. ఇది పుట్టిన ప్రాంతం యూపీ, మీకు తెలుసు. ఇలా ఒక్క సీట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. యూపీ బీహార్ లాంటి ప్రాంతాల్లో వీళ్ళ ఊసలేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారానికి వచ్చే ఆస్కారం లేదు, మనకు ఇంత ఒరగబెట్టేదేం లేదు. కాబట్టి ఇవాళ మోడీ గారి నాయకత్వంలో దేశంలో అనేక రంగాల్లో ఎట్లా మార్పులు జరిగినో అవన్నీ మీరు కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల గాయాలతో, బాంబుల మూతలో, ఇవాళ చెందిన రక్తంతో ఎట్లా గిలగిల కొట్టుకొని మన సైనికులు చనిపోయిన సందర్భం, మన పౌరులు చనిపోయిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో బుల్లెట్ల శబ్దాలు లేవు, బాంబుల పేలులు లేవు. ఒక ప్రశాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే అని చెప్పి ఎవరు కన్నెత్తి చూడదని చెప్పి ఇవాళ ఆ స్థాయికి తెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతెందుకు ఇవాళ హైదరాబాద్ ఉండే బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడా లేదా అనేటువంటి అపనమ్మకం ఉండకపోయేదా మనం. గోకుల్ చాట్లో పేలిన బాంబులు మూతలతో చనిపోయినటువంటి వ్యక్తులు ఇలా ఇప్పటికి కూడా క్షతగాత్రులు మిగిలిన వాళ్ళు మనకు గుర్తొస్తూ ఉంటారు. ఉన్నాయా లుంబిని పార్క్ బాంబు మూతలు, ఉన్నాయా సాయిబాబా టెంపుల్ దగ్గర పేలినటువంటి బాంబులు. ఇలా ఒక్క మాట చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు ఎక్కడ జాక్కొని ఇవాళ దేశంలో అమాయకులను చంపే ప్రయత్నం చేస్తే చెల్లెలు నా కొడుక అని చెప్పి ఇవాళ సింహాసప్నంగా మారి వాళ్ళ భర్తం పట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు ఒకసారి చెప్పండి. 10 ఏళ్ళలో ఇక్కడ బాంబు బ్లాస్టులుగా, 10 ఏళ్ళలో ఇక్కడ టెర్రరిస్ట్ చర్యలు చెప్పండి. ఇంతకంటే ఏం కావాలి మీరు? ఒకప్పుడు కెమెరా, మా సెల్ ఫోన్, మన టీవీ ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా బజార్లో ఉండేవి. ఇక్కడ ఇవాళ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తిలో నంబర్ 2 స్థానాన్ని సంతరించుకున్న దేశం భారతదేశం. అవునా కదా మీకు చెప్పండి. ఇవాళ నీ సెల్ ఫోన్లు కావచ్చు, నీ టీవీలు కావచ్చు, నీ కంప్యూటర్ కావచ్చు, ఇలా మేడ్ ఇన్ చైనా కాదు, అది మేడ్ ఇన్ జపాన్ కాదు, మేడ్ ఇన్ ఇండియాగా మార్చిన చరిత్ర ఇలా మోడీ గారు.